ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ గా ఉండి ఇప్పుడు మా మాండలేశ్వర్ గా మారిన మమతా కుల్కర్ణి గారి మీదున్న తర్వాత ఆరోపణ ఇదే. ఈవిడ యాక్ట్రెస్ గా ఉన్నప్పుడు మాఫియా దగ్గర ఇరుక్కున్నారు. మీరు చెప్పారు దావూద్తో ఎలాంటి కనెక్షన్స్ మీకు లేవు అని. కానీ ఫ్యాక్ట్ ఏంటి? హార్డ్ ఫ్యాక్ట్ ఏంటో నేను చెప్తాను. మీతో డ్రగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయిన ఆరోపణ ఉంది. కెన్యాలో కేసు కూడా జరిగింది. ముంబై పోలీస్ మీ మీద కేసు కూడా వేశారు. కేసు కూడా జరిగింది. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ మీకు ఇవ్వబడింది. మీ ఫ్లాట్ ఇంకా మీ ప్రాపర్టీ మొత్తం సీజ్ చేశారు. ఇప్పుడు మీరు ఎవరి మీద కావాలన్నా ఏ నిందమైనా వెయ్యొచ్చు. ఇప్పుడు ఎవరూ ఏ నింద నుంచి తప్పించుకోలేరు. సీతాదేవి వల్లే కాలేదే. ఆవిడి తపస్సు చేసి అగ్ని పరీక్ష కూడా చేశారు. తర్వాత ఒక చాక్లతను అతని మాట విని మళ్ళీ వనవాసానికి వెళ్లాల్సిన పరిస్థితి ఆవిడికి ఏర్పడింది. అదంతా కాదని మనం చెప్పలేం కదా. నిజం చెప్పాలంటే అటువంటిదేం కాదు కదా. ఈ నిందలని మీ మీద వేయడానికి కారణం ఏంటంటే మీకు బిక్కి గోస్వామికి చాలా దగ్గర కనెక్షన్స్ ఉన్నాయి. అది 97లో ఆయనకి వ్యతిరేకంగా కేసు జరిగింది. ముంబై పోలీసులు ఫైల్ చేశారు ఆయనకి వ్యతిరేకంగా. జాంబియా పోలీసులు కేసు వేశారు. సౌత్ ఆఫ్రికా పోలీసులు కేసు వేశారు. ఆయన జైల్లో ఉన్నారు. ఈ విక్కీ గోస్వామి ఉన్నారు కదా కెన్యాలో, తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఆయన షూటింగ్స్ చాలా జరిగాయి. క్యాసినోస్లో, ప్రైవేట్ జెట్స్లో. కానీ ఆయన 15 ఏళ్లు దుబాయ్ జైల్లో ఉన్నారు ఏదో కేసులో. తర్వాత 96లో ఆయన ఇండస్ట్రీ మొత్తం మీట్ అయ్యారు. అక్కడికి వెళ్లి ఆయన మీట్ అయిన చివరి అమ్మాయిని నేనే. తర్వాత ఆ సమయంలో నా సెక్రటరీ కూడా చేంజ్ అయ్యారు. సెక్రటరీ చేంజ్ అయిన తర్వాత ఆయన ద్వారా నన్ను కాంటాక్ట్ చేశారు. ఆయన మాట్లాడితే నాకు చాలా బాగా అనిపించింది. నా కోస్టార్స్ ఆల్రెడీ ఆయనతో వర్క్ చేశారు. నేను వాళ్ళతో అడిగాను విక్కీ గోస్వామి ఎవరు అని. వాళ్ళు చాలా చెప్పారు. తర్వాత ఒక 10 రోజుల తర్వాతే నేను విక్కీ గోస్వామిని వెళ్ళి కలిశాను. తర్వాత నేను బాంబేకొచ్చిన తర్వాత ఆయన హోటల్ ఒకటి ఓపెన్ చేశారు. బాలీవుడ్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్లారు. అందరూ బాలీవుడ్ సెలబ్రిటీస్, వాళ్ల పేర్లు నేను చెప్పను. అందరూ అక్కడికి వెళ్లారు, నేను తప్ప. ఎందుకంటే నేను షూటింగ్లో బిజీగా ఉన్నాను. నేను వెళ్లలేకపోయాను. ఆ రోజు రాత్రే హోటల్ ఓపెనింగ్. ఆయన దుబాయ్లో అరెస్ట్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన ఫోన్ చేశారు. ఆయన్ని సాలిటరీ కన్ఫైన్మెంట్లో పెట్టారు. ఆయన లోపల నుంచి ఫోన్ చేశారు. ఆ తర్వాత ఫస్ట్ టైం ఆయన కాల్ని నేను కట్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఫోన్ని నేను కట్ చేశాను. ఆ తర్వాత ఓకే ఎస్ వీక్స్. ఆ తర్వాత ఆయన ఏం చెప్పారంటే, దిస్ ఇస్ మై లాస్ట్ కాల్ మమ్స్. నేను ప్రాణాలతో ఉంటానా చచ్చిపోతానా అని తెలీదు. నన్ను సాలిటరీ కన్ఫైన్లో వేసేశారని చెప్పారు. నేనడిగాను, నా నుంచి మీకు ఏం కావాలని అడిగాను. ఆయన లాస్ట్ టైం నీతో మాట్లాడాలనుకుంటున్నానని చెప్పి ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు నేనేమన్నానంటే, నేనిప్పుడు మీకు ఏమీ చేయలేనని చెప్పాను. నేను హ్యాంగ్ చేస్తారో లేదో, నువ్వు చస్తావో లేదో, నేను వెళ్ళి నా గురుతో మాట్లాడతాను అని చెప్పాను. తర్వాత నేను బండి తీసుకుని వెళ్ళి గగన్గిరి మహారాజుని కలవడానికి వెళ్ళాను. రాత్రి ఒంటరిగా ఉయ్యాల్లో కూర్చొని ఉన్నాను. ఆయనేమో సమాధి మీద కూర్చొనున్నారు. అప్పుడు నేను ఆయన్ని అడిగాను. ఆయనేమో ఒక పెద్ద సన్యాసి, ఆయనకి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఒకే ఒక మాటే చెప్పాను. ఆయన దగ్గర నుండి ఫోనొచ్చింది, ఆయనకి నేనేమి చెప్పాలి అని. ఆయన ఈ ప్రాబ్లం నుండి బయటకొస్తారు అని చెప్పారు. ఆయనకింకా కాస్త టైం ఉంది అని. ఆయనకి 12-15 ఏళ్లు బాకీ ఉంది అని చెప్పారు. ఆ టైంలో నేను చెప్పినట్టుగా ఆ టైంలో నవరాత్రి పూజ ఉంది అని నేను చెప్పాను. ప్రెసిడెంట్ హోటల్కి వెళదామని చెప్పారు. ఆ టైంలో నా కాన్సంట్రేషన్ డైవర్ట్ అయ్యుంది. ఆ టైంలో మా గురువు తన్నొచ్చి కలవమని నన్ను చెప్పారు. నేను వెంటనే ఓకే అన్నాను. ఆ సమయంలోనే మా అమ్మగారు చనిపోయారు. అమ్మ చనిపోయినప్పుడు నేను చాలా ఒంటరితనం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఫోన్లో ఈయనైనా మనతో ఫోన్లో మాట్లాడుతున్నారేననుకుని ఆయన్ని వెళ్ళి కలిసొద్దాం అనుకున్నాను. ఆయన జైల్లో ఉన్నారు. ప్రాణాలతో ఉంటారని తెలీదు, అయినా వెళ్ళి కలిసొచ్చాను. నేను కలవడానికి వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన నాకొక మాటిచ్చారు. నువ్వు ఏ షేక్ దగ్గరికి వెళ్ళనని నాకు మాటివ్వమని అడిగారు. నేను ఎందుకని అడిగాను, ఎందుకంటే వాళ్ళు నిన్ను చూస్తే వదలరని చెప్పారు. అప్పుడు నేనేం చెప్పానంటే, నా దగ్గర ఒకే దారే ఉంది, అది ఆ ఈశ్వరుడి భక్తి, గురు భక్తి. అది నేను 12 సంవత్సరాలు బ్రహ్మచారి వ్రతాన్ని స్వీకరించి చేశాను. తర్వాత నా 12 సంవత్సరాలు బ్రహ్మచార్య వ్రతంలో నా కుండలిని శక్తి మేలుకొంది.
7 చక్రాలున్న 7 చక్రాలకి ఒక్కొక్క దేవుడున్నారు. అలాగ ఒక్కొక్క దేవుడు నన్ను పరీక్షించారు, కఠినంగా పరీక్షించారు. అప్పుడే కుండలిని శక్తి నాకు దొరికింది. ఆ తర్వాతే నేనిక్కడికొచ్చాను. ఆ తర్వాతే 2012, 2013లో కుంభమేళా జరిగింది. అదే ప్రయాగ్ దగ్గర. అదే ప్రయాగ్రాజ్కి నేనొచ్చాను 12, 13లో. అప్పుడు అది మిస్ అయింది. మిస్ అయిన తర్వాత ఇప్పుడొచ్చాను నా తపస్సు వల్ల. చూడండి మమతా గారు, మీరు ఎవరితోయితే 10 రోజులు గడిపారో చెప్పండి. ఆయన మీకు 2 సార్లు ఫోన్ చేశారు, అది కూడా జైలు నుంచి. ఆయన డ్రగ్ కేసులో నేను జైల్లో చూడ్డానికి ఉన్నారు. వెళ్ళాను. ఇలా నేను ఎవరినైనా ఆయన్ని- కలవడానికి వెళ్తారా? లేదు లేదు లేదు, ఎందుకంటే ఆయన చాలా మంచివారు. మీరర్థం చేసుకోలేదు. మీకర్థం కాలేదు. ఆయన మనసు చాలా మంచిది. చూడండి, అందరికీ సొంతమంటూ ఒకరు ఉంటారు. ఇప్పుడు ఎలా చెప్పను? మీరు తపస్సు చేశానని చెప్పారు. అప్పుడు మీరే మొదటి సన్యాసి. దుబాయ్లో ఒక షేక్ ఫ్లాట్లో ఉట్టి ధ్యానం చేస్తూ ఉన్నారు. అవును. తపస్సు చేసే వాళ్ళందరూ కూడా హిమాలయ పర్వతాల్లోకి వెళుతూ ఉంటారు, లేదా ఏదైనా ఆశ్రమంకి వెళుతూ ఉంటారు. లేదు, ఇదే ఇదే ఇ- ఇదే మనిషి తెలియనితనం అనొచ్చు, లేదా ఇగ్నోరెన్స్ అనొచ్చు. హిమాలయ కొండకు వెళ్తేనే శివుణ్ణి చూడొచ్చు అంటారు. కానీ నా దగ్గర ఒకే ఒక ఫ్లాటే ఉంది. అందులో ఎటువంటి వసతులు లేదు. కింద కూర్చోడానికి ఒకే ఒక దుప్పటే ఉంటుంది, యోగిలాగా. ఒకవేళ మీరు యోగి అయ్యుంటే, వాళ్ళు హిమాలయ కేవ్లో ఉంటే కూడా వాళ్ళు చేసే సాధన వల్ల వాళ్ళు మంచి భోజనం తినగలరు. ఇదే మన వాళ్ళు చేసే తప్పు. మన వస్త్రాల్ని చూసి మనం యోగియా కాదా అని నిర్ణయిస్తారు. అలా మీరు ఎంత చేయకూడదనేదే దూరం నేను తపస్సు చెప్తున్నాను. చేస్తారో అంతగా మీ కుండలిలోని శక్తి బయటకొచ్చింది. దేవుడిచ్చిన ఈ శక్తితో మీరు వెతుక్కుంటూ వెళ్ళి అలాంటి డ్రగ్ మాఫియాని కాపాడాలా చెప్పండి? లేదు, నేనదే చెప్తున్నాను. ఆయన్ని కాపాడ్డానికి నా నా సాధనే పనికొచ్చింది. నేను చెప్పినట్టు ప్రతి నెల నా భోజనాన్ని త్యాగం చేశాను. 40 రోజులు వాళ్ళు చెప్పినట్టు నీళ్లు మాత్రమే తాగాను. 60 రోజులు 2 నెలలకు ఒకసారి ఇలా భోజనం లేకుండా ఉంటాను. దానివల్ల ఏమైందంటే, అందులో ఆయన తిరిగొస్తే ఆయన్ని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం నాలో నశించిపోయింది. అందుకే నేనంటున్నాను, 12 కానీ సంవత్సరాలు ఆయనకు పూర్తయింది. అప్పటికే పెళ్ళైపోయిందా? ఒకవేళ అయ్యుండొచ్చు, లేదంటే లేకపోవచ్చు. కాని నేనేమంటున్నానంటే, నా బ్రహ్మచార్యం వ్రతం వల్ల అది నాశనమయ్యింది. ఆయన్ని పొందాలి అని అది. కానీ నేను ఒక ఇంటర్వ్యూలో చదివాను, ఏంటంటే ఆయనకి పెళ్ళైన విషయం మీకు తెలిసిన వెంటనే మీరు ఆయన్ని బాగా తిట్టారట. అంటే అదేమో అది 1996లో ఆయన నన్ను అప్రోచ్ చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు. అప్పుడే నాకు తెలిసింది ఆయనకి ఆల్రెడీ పెళ్ళైపోయిందన్న విషయం. సో నేను ఫోన్ చేసి ఆయన తిట్టాను, ఆల్రెడీ తెల్లమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని. ఆ అమ్మాయి ఒక తెల్లమ్మాయి. అతను నాకు ఫోన్ చేశాడు. అతనికి పెళ్ళయిందని తెలియగానే తిట్టేశాను. నేనడిగాను, మీరసలు నాతో ఏం చేస్తున్నారు అని. మామ్ సేవైంది అన్నారు. యూ డిడెంట్ టెల్ మీ యూ గాట్ మ్యారీడ్ అని. దానికి నేనేమన్నానంటే, ఇట్స్ బెటర్ బ్రేక్ ఆఫ్ రైట్ నౌ. ఒక మనిషి డీప్గా ప్రేమిస్తే ప్రేమ ఎక్కువైపోతుంది. ఆ తర్వాత అందులోంచి బయటికి రావడం చాలా కష్టమైపోతుంది. నేనతన్నడిగాను, మీకు పెళ్ళైన విషయం ఎందుకు నాతో దాచారు అని. అందుకతను, మామ్స్, ఆయన నాతో ఏం చెప్పారంటే, తనతో అండర్స్టాండింగ్ సరిగా లేదని. వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటారు. అయితే ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఆయనిప్పుడు వేరే ఒక ఆవిడతో ఉన్నారు. ఇంకెక్కడో జైల్లోనా? లేదు, వేరే దానితో ఉన్నారు, ఒక తెల్లదానితో. తెల్లవాళ్ళు 12 ఏళ్లు వెయిట్ చేస్తారా ఏంటి? ఒకరోజు కూడా వాళ్ళు వెయిట్ చేయరు. ఒకళ్ళకపోతే ఇంకొకళ్ళని వెళ్ళిపోతూ ఉంటారు. లేదు లేదు, నేను ఆ అమ్మాయి గురించి మాట్లాడలేదు. నాకు ఆ తెల్లదాని గురించి ఎందుకు? బిక్కీ గోస్వామి గారు ఎక్కడున్నారు? ఆయనెప్పుడు అమెరికా జైల్లో ఉన్నారు. ఏం జరిగిందంటే, 2013లో ఆయన బయటకొచ్చి స్ట్రేట్గా కెన్యాకి వెళ్లారు. నన్ను కలవడానికి రాలేదు. తర్వాత 2-3 సంవత్సరాలు ఆయన చాలా బిజీగా ఉన్నారు. 2-3 సంవత్సరాలు బిజీగానే ఉన్నారు. అయితే మీరన్ని కానీ- బయటికి తీసుకురావడానికి మళ్ళీ తపస్సు చేయరా? లేదు లేదు, నేను చెప్పేది పూర్తిగా వినండి. 2-3 సంవత్సరాలు ఆయన మామూలుగానే జీవిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఆయనకి సెట్ అవ్వలేదు. ఆయన తిరిగొస్తారా లేదా అని నాకు తెలీదు. ఇప్పుడు నేనాయన్ని ఆయన కర్మాకే వదిలేశాను. ఆయన నిర్ణయానికి వదిలేశాను. ఆయన నన్ను కలవడానికి వచ్చుండాల్సింది. చూశారంటే రావణుడు సీతని ఎత్తుకొచ్చేశారు. ఆయన తమ్ముడు విభీషణుడు ఆయనతో కలిసి ఎంతోమంది చెప్పారు సీతని వదిలేసి వచ్చేయండి అని. కాని రావణుడు విభీషణుడు మాట వినలేదు, ఎవరి మాట వినలేదు.
అప్పుడు ఇలాగే జరుగుతుంది. అతను ఏ కర్మ చేశాడో దానికి తగ్గట్టే జరుగుతుంది. అది కాదు, మళ్ళీ అదేంటంటే అమెరికాకి వెళ్లారు. మళ్ళీ 2016లో నా మీద కేసు పడ్డప్పుడు 2016, 17, 18, 19 మళ్ళీ నేను తపస్సు చేయడం మొదలుపెట్టాను. ఈసారి నేను నా మీద పడ్డ కేసు కోసం చేశాను. తర్వాత 2017లో నేను అమిత్ షాకి, మోడీజీకి ఒక లెటర్ రాశాను. అందులో ఏం రాశానంటే, నేను తర్వాత అది బయటికి తీసుకొస్తాను, తప్పకుండా రిలీజ్ చేస్తాను. నేను వాళ్లతో ఓపెన్గా చెప్పాను, నేను తపస్సు తప్ప ఇంకేమీ చెయ్యలేదు అని. తర్వాత ఈ నిందనే నా మీద మోపెరు కదా ఆ ఏసీపీ కమిషనర్. అది తప్పని నేను 2016లో ఒక లెటర్ రాశాను. అది మీకోసం నేను రిలీజ్ చేస్తాను. అందులో ఏ రాశానని మీరు చూడండి. మీరే నీ నోటితో పబ్లిక్కి ఏం రాశారో లేదు, చెప్పండి. చాలా లెంత్గా రాశాను. నేను ఇన్నేళ్లు తపస్సు చేశాను. తర్వాత నేను ఈ డ్రగ్స్ లోపలికి ఎవరు వెళ్లాలనుకుంటారు? డబ్బుల కోసమే డ్రగ్స్లోకి వెళ్లాలనుకుంటారు. బాలీవుడ్లో ఒక రోజుకి 1 లక్ష సంపాదిస్తున్నప్పుడు నా 3 అపార్ట్మెంట్స్ పాడైపోవడం నేను చూశాను. 25 సంవత్సరాలుగా అది నష్టమైపోయినా ఏమైపోయినా నేను పట్టించుకోలేదు, ఏమి చేయలేదు, వదిలేశాను. నేను డ్రగ్స్కి వెళ్తానా? ఒక డ్రగ్స్కి వెళ్తే దేనికి వెళ్తారు? డబ్బు కోసమే కదా వెళ్తారు, చెప్పండి. ఇప్పుడు ఒకే రూంలో ఒంటరిగా ఉన్నాను. దానికి మీరు బాధపడుతున్నారా? అంటే మీరు ఒక తప్పుడు వ్యక్తితో సావాసం పెట్టుకోవడం వల్ల ఇన్ని ఇబ్బందులు మీకు ఎదురయ్యాయని అనుకున్నారా? అందుకే ఇంత బాధ భరిస్తున్నారు. ఇవాళ నాకు కాస్త అనిపిస్తోంది. ఇంకా ఏమనిపిస్తుందంటే, ఇందులో కూడా ఈశ్వరుడి ప్లానింగ్ ఏదైనా ఉంటుందేమోనని. బికాస్ 2016 నుంచి 24 వరకు నేను కఠినమైన తపస్సు చేశాను. నేను మీతో చెప్పాను, నేను కఠినమైన తపస్సు చేశాను. నేను సిద్ధస్థితికి వెళ్లి చేరలేదు. అది 2016 నా మీదుంది, తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ తర్వాత నా పరిస్థితి ఇలాగుంది. ఆ తర్వాత తపస్సు చేశాను. ఎప్పుడు ఆ కేసు నా మీద పడిందో అప్పుడు నేను ఘోర తపం చేసి ఆకాశాన్ని, భూమిని ఒకటి చేశాను. ఈ విషయం మీద నేను మిమ్మల్ని ఖచ్చితంగా మెచ్చుకోవాలి. మీరు అన్ని ప్రశ్నలకి దాచకుండా సమాధానం చెప్పారు. ఏ విషయాన్ని కూడా మీరు అవాయిడ్ చేయడానికి అసలు ట్రై చేయలేదు. ఫ్యాక్ట్స్ అన్నిటినీ మీరు అందరి ముందు చెప్పారు. ఇది నిజంగా మంచి విషయం. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఎవరైనా అడగచ్చు. నా ప్రశ్న ఏంటంటే, మిమ్మల్ని ఒకసారి లాలూ యాదవ్ పాట్నాకు పిలిచారు. ఆ షో గురించి చాలా చర్చలు జరిగాయి. దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్గా ఆ టైంలో లాలూ ఎవరో నాకు తెలీదు. నిజంగా ఏం జరిగిందో నేను చెప్తాను. ఈయన అదే సెక్రటరీయే వికీతో నన్ను మాట్లాడించారు. ఆయన కొత్త వచ్చి 2 నెలలే అయింది. మేము గోవా వెళ్ళాం. అక్కడ కార్నివల్ ఫంక్షన్కి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను. తర్వాత అక్కడి నుంచే నాకు ఫోన్ చేశారు, మమతా నువ్వు బీహార్కి ఇప్పుడు వెళ్ళాలి అని. తర్వాత నేను సరే అని చెప్పి ఎందుకని అడిగాను. అక్కడ ఒక షో ఉందని చెప్పి గణేష్ చెక్కడే అనే కొరియోగ్రాఫర్ కూడా వచ్చారు. మేమొక 10 మంది డాన్సర్స్, తర్వాత నా మేకప్ ఆర్టిస్ట్, తర్వాత నా హెయిర్ డ్రెస్సర్, మేమందరూ ఫ్లైట్లో ఉన్నాం. ల్యాండ్ అయిన తర్వాత ఓ మై గాడ్, బిలీవ్ మీ, ఈశ్వరుడు సాక్షిగా బీహార్కెందుకు వెళ్ళామని అనిపించింది. మా బండి వెళుతూ ఉంది. మా హెయిర్ డ్రెస్సర్ ఏమన్నారంటే, పాపిన్ తీసుకోవడం మర్చిపోయాను అని. ఇప్పుడేం చేద్దామంటే, ఇక్కడేదైనా షాప్ ఉంటుంది తీసుకుందాము అని. అయితే ఇక్కడెవరినైనా అడుగుదాం ఇక్కడెక్కడుంటుంది అని. అయితే నేను డ్రైవర్ని అడిగాను, ఇక్కడ కొట్టెక్కడుంది, కాస్త ఆపండి, ఇక్కడ షాప్ దగ్గర ఆపండి అని. డ్రైవర్ ఏని అడిగారు, నా హెయిర్ డ్రెస్సర్ పాపిన్ మర్చిపోయారు, అది కొనుక్కొని వెళదాము అన్నాను. ఆయన ఇక్కడ వెయిట్ చేయకూడదు అన్నారు. ఎందుకు వెయిట్ చేయకూడదు అని అడిగాను. ఆయన ఇది నక్సలైట్ ఏరియా అని చెప్పారు. నేనడిగాను, నక్సలైట్ ఏరియానా అంటే ఏంటి అడిగాను. నేను షాక్ అయిపోయాను. అప్పుడు నా గుండెలు టప్ 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 టప్ని కొట్టుకుంది. ఆ తర్వాత మేము హోటల్కి వెళ్ళిపోయాం. అక్కడ ఆఫీసర్స్ లైన్ చాలా పెద్దదిగా ఉంది. అక్కడ ఈ యుద్ధానికి వెళతారు కదా, ఈ AK-47తో 100 పోలీస్ మ్యాన్ రైట్లో, 100 పోలీస్ మ్యాన్ లెఫ్ట్లో. మేము పైకి వెళ్ళి మా రూమ్కి వెళ్ళిపోయాం ఈ పోలీస్ మ్యాన్తో. నేను నా రూమ్ ఓపెన్ చేయగానే 5,000 మంది నా రూమ్ లోపలే ఉన్నారు. మొగుడు, పెళ్ళం, పిల్లలు 5,000 అందరూ. అనేది కొంచెం ఎక్కువే. లేదు, రూమ్ ఫుల్ నిండిపోయి ఉన్నారు.
లేదు 1000 మంది తప్పకుండా ఉంటారు. ఎంతమందిని నేను చెప్పలేను. చాలా మంది రూమ్ ఫుల్గా ఉన్నారు. సోఫా అక్కడ ఇక్కడ అని చాలా మంది ఉన్నారు. అంటే అందరూ కూడా మీ రూమ్లో ఫుల్గా అవును, ఉన్నారు, ఫుల్గా అవునా? నా రూమ్లోనే ఉన్నారు. తర్వాత ఒక గంట తర్వాత షో రెడీ అని ఫోన్ వస్తోంది. నేను, గణేష్, డాన్సర్స్ అందరూ అక్కడికి వెళ్ళి చేరేటప్పుడు డ్రెస్సింగ్ రూమ్లో ఇంకా చాలా మంది, అంటే ఒక 10,000 మంది. ఎంత పెద్ద డ్రెస్సింగ్ రూమ్ ఉందంటే ఆ రూమ్ నిండా మనుషులే, ఎక్కడా చోట్లేదు. డాన్సర్స్ అందరూ నా పక్కనొచ్చేశారు. గణేష్ గారు కూడా నా పక్కనొచ్చేశారు. మమతా గారు ఇప్పుడు ఏం చేద్దాము అని. అప్పుడు మేమందరం ట్రాక్ ప్యాంట్స్లో ఉన్నాం. అప్పుడు మేమందరం డాన్స్ ఆడాలి, చీరలు కట్టుకొని మొహం దాచుకుంటూ డాన్స్ ఆడాలి. అప్పుడు నేను ఒకటి చెప్పాను, మనం ఇదే డ్రెస్తో డాన్స్ చేద్దాము అని. ఎవరూ డ్రెస్ మార్చుకోలేము, ఎందుకంటే అక్కడ చోట్లేదు. తర్వాత మేము వెంటనే స్టేజ్కెళ్ళి మేం బ్యాక్ టు బ్యాక్ వి డిడ్ వన్ ఆఫ్టర్ అనదర్. ఆ తర్వాత డాన్సర్స్ అందరూ నైట్ మొత్తం నా రూంలోనే ఉన్నారు. మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ ఎక్కడానికి 7:00. డాన్సర్స్ అందరూ నా చుట్టూ కూర్చొనే ఉన్నారు. ఎవరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందరూ అక్కడే ఉన్నారు. ఏంట్రా ఇలా వచ్చి ఇరుక్కుపోయామని చాలా భయపడ్డారు. నేను వెంటనే నా సెక్రటరీకి ఫోన్ చేశాను. నేనేమన్నానంటే, బీహార్లో నేను ఎవరో షో ఒప్పుకోమన్నారని. నాకు డబ్బు ముఖ్యం కాదు. మీరు నమ్మరు, నాకు సినిమాలే వద్దని నేను తప్పుకోనున్నాను. నాకు డబ్బసలు ముఖ్యమే కాదు. నేనడుగుతున్నాను, యూఆర్ గివింగ్ ఇంపార్టెంట్ టు మనీ? బీహార్ ఎటువంటి ప్లేస్ అని నీకు తెలుసుండాలి. బీహార్ గురించి నాకేం తెలీదు. ఎనీవే, మేమందరం బీహార్ ఎయిర్పోర్ట్కి సేఫ్గా వెళ్లి చేరాం. ఆ గార్డ్స్ అందరూ మమ్మల్ని సేఫ్గా తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ ఒకరు నాతో చెప్పారు, ఒకవేళ మీరు ఈ ఫ్లైట్ని మిస్ చేస్తే నెక్స్ట్ ఫ్లైట్ 7 రోజుల తర్వాతే ఉంది అని. కానీ నేను మహాకాళిని మనసులో తపస్సు చేస్తూనే ఉన్నాను ఓం త్రంబకం యజామహే సుగంధి పుష్టివర్ధనం అని. ఫ్లైట్ రాగానే వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఫ్లైట్ వచ్చింది. అది టేక్ ఆఫ్ అవ్వగానే డాన్సర్స్ అందరూ క్లాప్స్ కొట్టారు తెలుసా. మీరు ఎలాగోలా తప్పించుకున్నారు అని. తప్పించుకున్నాం. మొత్తానికి ముంబైకొచ్చి చేరుకున్నాం. 10 రోజుల తర్వాత ఈ న్యూస్ అంతా న్యూస్ పేపర్లో వస్తుంది. లాలూ ప్రసాద్, ఆ ప్రసాద్, ఈ ప్రసాద్ అంటూ. ఆ తర్వాత లాలూ ప్రసాద్ పాపం, ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. ఆ తర్వాత ఆయన కూడా అనౌన్స్ చేశారు, పాపం ఈ అమ్మాయి మమతా ఎవరు, ఎందుకు ఆ అమ్మాయిని ఇలా లాగుతున్నారు అని. ఆ అమ్మాయికి రాజ్యసభ సీట్ ఇస్తాను అని. ఆ తర్వాత ప్రెస్ అందరూ నన్నొచ్చి అడుగుతున్నారు, మమతాజీ, లాలూగారు ఎవరు? ఆయన బీహార్ చీఫ్ మినిస్టర్ అని చెప్పారు. నేనన్నాను, ఇలా చూడండి, లేదు, ఆయన మీకు రాజ్యసభ సీటిస్తాను అని చెప్పారు. తర్వాత మీకు బండి దొరుకుతుందట కదా. నేనన్నాను, చూడండి, మేము ఎలాగోలా అక్కడ్నుంచి తప్పించుకొనొచ్చేశాం, నాకిదేదీ వద్దు. తర్వాత ఏమన్నానంటే, నాకు బాలీవుడ్ పాలిటిక్సే అర్థం కాలేదు. అలాంటప్పుడు బీహార్ పాలిటిక్స్కి ఎలా వెళ్తాను అని అడిగాను. ఈ లాలూ ప్రసాద్ ఎవరో తెలీదు అన్నాను. ఇప్పుడు కూడా మీ నిర్ణయం ఇదేనా? మీరు రాజకీయాల్లోకి అసలు వెళ్ళరా? తప్పకుండా వెళ్ళను. కాదు, బీహార్లో కాదు, ఇంకెక్కడైనా? ఇప్పటివరకు నాలో అలాంటి ఉద్దేశం లేదు. ఇప్పుడే నేను మహామండలేశ్వర్ పొందాను. దీన్నే నేను పూర్తిగా నెరవేరుస్తాను. ఒకవేళ ఇది లేకపోతే, అంటే వెనక్కి తీసుకున్నారంటే? ఇలా చూడండి, మీరు చెప్పేది ఎలా ఉందంటే, అర్జునర్ని మనం మహామండలేశ్వర్ చేయకపోతే ఆయన బాణం వదలడం మానేస్తారా, లేక ఆయన శక్తులు తగ్గిపోతాయా?